రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలో భారత్ బంద్ కు అన్ని వర్గాల వారు సహకరించాలి. మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం తెలియజేశారు. మాల మహానాడు ఆఫ్ ఇండియా జిల్లా అధ్యక్షులు దోసల చంద్రం మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ పోరాట సమితి నాయకులు మాల్యాల రాజవీర్ పిలుపు మేరకు జిల్లాలో అన్ని దుకాణదారులు వ్యాపారస్తులు అందరూ సహకరించాలని తెలియజేశారు. వర్గీకరణకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నిరసిస్తూ ఎస్సీ వర్గీకరణ పోరాట సమితి ఆదేశాల మేరకు మాల మహానాడు ఆఫ్ ఇండియా ఇతర సంఘాలు కలుపుకొని భారత్ బంద్ కు పిలుపునిచ్చారు. మాల సోదరులు, ఉద్యోగులు, మేధావులు, అలానే విద్యార్థులు, నాయకులు మన హక్కుల కోసం పోరాటం చేయాలని దోసల చంద్రం పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వర్గీకరణ వద్దు, కలిసి ఉంటే ముద్దు అనే నినాదంతో దళితులంతా ఏకమై వర్గీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వంద్వ వైఖరి ఎండగట్టాలని, వర్గీకరణ పేరుతో రిజర్వేషన్లు ఎత్తివేయాలని కేంద్రం కుటీల రాజకీయాలు చేస్తుందని, వాటిలో భాగంగానే దళితులను విభజించి పాటించాలని, ఎట్టి పరిస్థితులను దళితులంతా ఏకతాటిపై ఉండాలని, భారత్ బంద్ కు అన్ని వర్గాల వ్యాపారులు, విద్యా సంస్థలు ప్రతి ఒక్కరూ సహకరించాలని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి, అధికార ప్రతినిధి పిట్ల రఘు, గొర్రె కిషోర్, బోగన్న, రాజానర్స్ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరి నశించాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరి నశించాలి. ఏబీసీ వర్గాలను వెంటనే రద్దు చేయాలి. ఏబీసీ వర్గాలను వెంటనే రద్దు చేయాలి. సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును వెంటనే రద్దు చేయాలి. వాళ్ళ ఐక్యత వర్ధిల్లాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరి నశించాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరి నశించాలి. మోడీ డౌన్ డౌన్, రేవంత్ రెడ్డి డౌన్ డౌన్, మోడీ డౌన్ డౌన్, రేవంత్ రెడ్డి డౌన్ డౌన్. వాళ్ళ ఐక్యత వర్ధిల్లాలి. ఈరోజు గంభీరావుపేట మండల కేంద్రంలో ఎస్సీ వర్గీకరణ పోరాట సమితి ఆధ్వర్యంలో మాలమాన పిండి ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమంలో దేశవ్యాప్తంగా రాష్ట్ర బంద్కు పిలుపునియడం జరిగింది. ప్రజా సంఘాల నాయకులు, బీఎస్పీ కూడా సంపూర్ణంగా మద్దతు ప్రకటించడం జరిగింది. ఏదైతే ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఉన్నాడో, మొన్నటికి మొన్న అసెంబ్లీలో ఆర్డినెన్స్ కూడా జారీ కాకముందే వర్గీకరణ చేస్తా, నేను ఒక లాయర్ని పెడతా, మీకు సపోర్ట్ చేస్తానడము సిగ్గుచేటు. రానున్న రోజుల్లో ఒక కాంగ్రెస్ పార్టీకి పుట్టగతులు ఉన్నాయి. స్థానిక సంస్థల్లో కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులను అడ్డుకోవడం జరుగుతుంది. అదేవిధంగా బీజేపీ పార్టీ నాయకులు ఎక్కడ తిరిగిన కానీ వారిని కూడా అడ్డుకోవడం జరుగుతుంది. ఏదైతే చీకటి ఒప్పందంతో వర్గీకరణ తీర్పిచ్చారో దాన్ని సుప్రీంకోర్టు తీర్పుగా వ్యతిరేకంగా రేపు జరగబోయే 21 నాడు జరగబోయే భారత్ బంద్కు పిలుపునివ్వడం జరుగుతుంది. రాజన్న జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ వస్త్ర వ్యాపారులు కానీ, వాణిజ్య వ్యాపారులు కానీ అన్ని కూడా స్వచ్ఛందంగా బంద్ చేయలే ఓటర్లు కూడా అని తెలంగాణ మాల మానాడు ఎస్సీ వర్గీకరణ పోరాట సమితి తరఫున డిమాండ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఏదైతే గతంలో సుప్రీంకోర్టు కొట్టివేసిన తీర్పును మళ్ళా స్టార్ట్ చేయడం అనేది సిగ్గుచేటు. చంద్రబాబు నాయుడు కూడా, ఈ చంద్రబాబు నాయుడు కుట్రనే ఉన్నది. నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయుడు చీకటి ఒప్పందం రేవంత్ రెడ్డికి ఇట్లా కలిసి ఈ యొక్క చేయడం అనేది సరైన పద్ధతి కాదు. సుప్రీంకోర్టు కూడా మేము దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతాం. రానున్న రోజుల్లో ఇప్పుడు 11 మంది ధర్మాసనంతో కూడా ఇప్పుడున్నటువంటి మా జాతీయ నాయకులు కూడా మల్లెల వెంకటరావు గారు కూడా మొన్న కోర్టులో కేసు వేయడం జరిగింది. అందరం కూడా మేము ఏకతాటి మీదకి వచ్చి ఈ యొక్క బంద్ను విజయవంతం చేయలే. ప్రతి ఒక్క నాయకులు, మాల సోదరులందరూ ఏకతాటి మీదకి వచ్చి రేపు జరగబోయే ప్రతి ఒక్కరూ సిరిసిల్ల జిల్లా మొదలుకొని దేశవ్యాప్తంగా అందరూ సహకరించి వాణిజ్య వ్యాపారులు, వస్త్ర వ్యాపారులు సహకరించాలని తెలంగాణ మాలమానాడు పక్షాన డిమాండ్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ గమనించాలి. ఇప్పుడు అన్నదమ్ముల్లో ఉన్నటువంటి వారిని విడగొట్టినటువంటి నరేంద్ర మోడీ వీళ్ళు కలిసి ఉంటే రాజ్యాధికారం దిశగా వెళ్తారని చెప్పడం జరిగింది. వీళ్ళని విడగొడితే రాజ్యాధికారం రాదు, మాయ రాజ్యం అవుతుందని గ్రహించినటువంటి నరేంద్ర మోడీ ఈ చీకటి ఒప్పందాన్ని మేము ఎండగడతామని రానున్న రోజుల్లో ఇప్పుడున్న స్థానిక ఎలక్షన్లో మేము బీజేపీ ప్రభుత్వానికి పుట్టగతులు ఉన్నాయని డిమాండ్ చేస్తూ రేపు జరగబోయే భారత్ బంద్ను అందరూ భారతందరూ వచ్చి విజయవంతం చేయాలని డిమాండ్ చేస్తున్నాను. జై భీమ్.